ఏం ఆలోచిస్తున్నావు సీతలు? నువ్వు ఊళ్ళో వాళ్ల కోసం ఊళ్ళో ఉన్న సమస్యల కోసం ముందుండడం చూసి ఇంటికి చేయాల్సినవన్నీ చేసి ఖాళీగా ఉన్నావు అనుకున్నాను. అర్థం కాలేదా? ఓయ్, ఎదుటి వాళ్ళకి సమాజ సేవ చేయడానికి ముందు మనల్ని కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు ఇలా అందరి బాగు చూడాలి. అలా చూడకపోతే ఇలా చూడు, వాళ్ళకేం కావాలో ముందు అది చూడాలి. వాళ్ళని పస్తులుంచి ఊరి కడుపు నింపడానికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరు పస్తులు ఉన్నారు? నువ్వు తినలేదా? ఆకలేట్లేదా? అమ్మ నాన్న చెల్లెలు ఎక్కడా? అమ్మ చెల్లెలు పెద్దమ్మింట్లో సెటిల్ అయ్యారు. పాకలో నాన్న సెటిల్ అయ్యారు. నువ్వు నేను ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడ సెటిల్ అయ్యాం. మన వల్లే కదా. ఏ పెళ్ళికి ముందు నేను కూడా పాకలోనే పడుకునేవాడినే. నువ్వెక్కడైనా పడుకోవచ్చు బావా, కానీ ఈడొచ్చిన పిల్ల బయట పడుకుంటే ఏం బాగుంటుంది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మనందరం ఒకే చోట కలిసుండేలాగా ఓ ఇల్లు కట్టు బావా. సరే, మనం రేపే కట్టాను, సరేనా? రెడీగా? ఓయ్, ఎటకారం కాదు, నేను నిజంగానే చెప్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను సీతాలు. ఎందుకంటే పెళ్ళైన మొదటి రోజు రాత్రి ఇంత బాధ్యతగా మాట్లాడే పెళ్ళాన్ని కట్టుకున్నందుకు నేను ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయేది విని ఏంట్రా వీడు రెండో రోజు జరగబోయే ఫస్ట్ నైట్ కోసం కాకి మీద ఉండడం తప్పుగా అనుకోకూడదు, సరేనా? అంతేకాకుండా ఇంతవరకు నా కుటుంబంలో ఇలా ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు ఎవరూ నన్ను అడగలేదా? మొట్టమొదటిసారి నువ్వు అడిగేసరికి ఇక మీద అన్ని చకచకా జరిగిపోతాయి, చూస్తూ ఉండు. ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరగాలో అదేదో అప్పుడప్పుడు అక్కడెక్కడ జరగకపోతే దేవుడు కోపడతాడు. ఏది? ఫస్ట్ నైట్. అదే కదా ఇప్పుడు ఇక్కడ జరగాల్సిందే. అర్థం కాలేదా నీకు? నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్పేదే నీకు బొత్తిగా అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండు. అందరి చేతిలోనూ కెమెరాలు ఉన్నాయా? మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకుంటావా? రణసింగం పెళ్ళం వచ్చిన రోజునే కుటుంబాన్ని బయటికి తరిమేసిందని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. అవునా? ఎవడలా మాట్లాడింది? ఇదిగో, ఎవడది? ఇదిగో. ఎవడది మాట్లాడింది? అరవై అది అయ్యా. ఎవడది? నాకు తెలియదు. ఉండు సీతాలు, ఎవడది మాట్లాడింది? ఊరుకో. అది కాదు సీతాలు, ఊరికో సమస్య అంటే ఊరినే ఏకం చేస్తాను. నాకో సమస్య వస్తే ఊరుకుంటానా? అందులో నీది ఎంత పెద్ద సమస్య? పెళ్ళైన మొదటి రాత్రి నాడు నా వంశంలో ఎవరికి ఇలా జరిగిందే లేదే. ఎలా వదిలేయమంటావు? ఆడెవడో వెంటనే తెలుసుకోవాల్సిందే. వదలను, అస్సలు వదలను. సీతాలు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రా, వచ్చి కూర్చో, మాట్లాడుకుందాం రా. ఏమైంది సీతాలు? వచ్చి కూర్చో, మాట్లాడదాం. ఏంటి సీతాలు? నేను చెప్పేది విను. చెప్పేది విను. నేను చెప్పేది మాట్లాడే వద్దు. సీతాలు, అంతేనా? ఎందుకు లేచి నుంచున్నావు? ఎందుకంటే నుంచోవాలని ఉంది. నా ఇష్టం.
గుళ్ళో తాగి తందనాలు వేస్తారని తెలిసిందో నరికి పోగులెడతా. త్వరగా పూజ చేసుకోండి. అలాగే సార్. నువ్వు పోనీ. నరసింహ ఉన్నట్టే సూర్య చనిపోయి ఉండేవాడా? నీ కొడుకు ఉన్నట్టే వాడిని చావునిచుండేవాడు కాదే. కాటికి కాలు చాపేసిన నాకు చావు రావట్లేదు. నిశ్చేపంగా బతకసు పడిపోయాడు. చెడ్డోడు మంచోడు చచ్చిన సొంతోళ్ళలో చావాలి. ఎంత సంపాదిస్తే ఏంటి, పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా? చెడ్డోడు మంచోడు చచ్చిన సొంతోళ్ళలో చావాలి. ఎంత సంపాదిస్తే ఏంటి, పోయేటప్పుడు డబ్బును కట్టుకుపోతామా? నాన్న నోరు తెరువు నాన్న. ఆ ఏంటయ్యా ఇది? నువ్వు ఎన్నిసార్లు నాకు తినిపించు. ఆశగా ఉంది, ఒక్కసారి నోరు తెరువు. ఊరికి వెళ్తాను కదా. రామ్మా. ఇంకో 2 ఏళ్ల వరకు రాదు కదా. మళ్ళీ ఏది ఆలు చెల్లెలంటే ప్రాణం కదా. నా చిట్టి తల్లి. నువ్వే అనుకున్నాను అప్పుడే. రే, నీ పెళ్ళానికి తినిపించాలనుకుంటే డైరెక్ట్ గా తినిపించరా, ఎందుకు డొంక తిరుగుడు తిరిగి తినిపిస్తున్నావు? మనం చూసామన్నా. ఊరేగుతున్నాడు కదా, అందుకే వాడు చేత్తు తినిపిస్తున్నాడు. ఎవరు? ఈయన గారు. ఏరా, నీకు అసలు సిగ్గే లేదా? ఓయ్, వద్దా? ఉండవయ్యా. ఏంటిది? ఆయన పిలిస్తే నువ్వు బుద్ధి లేకుండా వచ్చేస్తావా? ఇవ్వు. ఉండవే, ఇది మా అమ్మ వండిందే. ఇచ్చు. ఇదిగోండి అత్తయ్య. దుబాయ్కి పార్సల్ కట్టి పంపించండి. అలాగేనయ్యా, పంపుతాను. తుడుచుకో. దుబాయ్ వెళ్ళడానికి ముందు ఒక అన్నగా బాధ్యతగా ఒక మాట చెప్తాను, విని నడుచుకో. ఏంటో? ఒకవేళ కాలేజ్ క్లాస్ నీకు బోర్ కొట్టిందంటే ఎగ్గొట్టేసి ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు, ఓకేనా? నువ్వు ఒక అన్నవారా? చూడొద్దినా. ఓయ్, ఎందుకయ్యా అతను? నేను చెప్పకపోయినా ఇది ఖచ్చితంగా ఆ పనే చేస్తుంది. దానికంటే నేను చెప్పడం బెటర్గా. మీరైనా చెప్పండి నాన్న. నాన్న దీని మీద ఒక కన్నేసి ఉంచు. ఏ, నీ పెళ్ళం రావడానికి ముందు మమ్మల్ని ఎవరు చూసుకున్నారేంటి? మరీ ఓవర్ చేస్తున్నావు. కోపం తెప్పిస్తున్నాను నాన్న. పోనీలమ్మా, అన్నయ్య కదా. మొహం ఇలాగే కోపంగా ఉండాలి. నేను అటు వెళ్ళేసరికి కళ్ళ నుంచి నీళ్లు కారేయో చంపేస్తాను అనుకున్నాను. వస్తానే చూడు. నేనెందుకు ఏడుస్తాను చెప్పు? కళ్ళ నుంచి పొడపట కారుతున్నాయి. ఏడవట్లేదు. ఈయన గారు వెళ్తే నేను ఏడవాలా? వదినా, నేను విని కొట్టేస్తాను. నీ మీద ఒట్టు కొట్టేస్తాను. సర్లే మళ్ళీ. బావగారు, నాన్న, మీరైనా బావగారు, చెప్పండి, అనవసరంగా మీరు ఇట్లా రండి. ఏడుస్తున్నాడు. తల్లి సీతాలు వెళ్ళు తల్లి, వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడతాను. వెళ్ళండి అల్లుడు గారు. ఎందుకు ఏడుస్తున్నావు బావా? అది కాదే, 2 ఏళ్ళు అవుతుంది దాన్ని మళ్ళీ చూడటానికి. అలా టాటా బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోమంటావా ఏంటి? ఇంకటి చెప్పండి భార్యమణి. చూడు బావా, ఆ, పొరుగు దేశం, రోజు వేళకి భోంచేయి, సరేనా? ఎండ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అప్పుడప్పుడు తలకి నూనె రాసుకొని స్నానం చేయి. హే, నేనేమన్నా అరకు చలిలో ఉండేళ్తున్నానా ఏంటి? నాకు క్లాస్ పీకుతున్నావు. లోకల్లో మన ఊళ్ళోనే ఎండ ఎక్కువ అంట, అందుకే 3 కంపెనీల వాళ్ళు వచ్చి కరెంటు తీసుకెళ్తున్నారు. అదే కదా, రణసింగం నోరు మోటకి మోట సమాధానం చెప్పకపోతే పార్వతీపురం మండలమే ఏడాదికి 3 సాగుబళ్ళు చూస్తుందట. ఏమే, నేను మాట్లాడితే నోరు ఎళ్ళబెట్టింటారని నువ్వే కదా అన్నావు. అవును అన్నాను. పుట్టబోయే బిడ్డకి తండ్రిగా పక్కనుండడం మానేసి కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. రేపు బిడ్డ పుట్టాక నాన్నెక్కడని అడిగితే ఏం సమాధానం చెప్పను? ఇప్పుడు ఏమంటావు? నా ఊరికి వెళ్ళొద్దంటావా? నేను చెప్తే వెళ్ళడం మానేస్తావా ఏంటి? సార్, ఈ 6వ నంబర్. అటెళ్ళమ్మా.
మేడం డెత్ సర్టిఫికేట్ పిటిషన్ సార్ లోపల ఉన్నాడు. ఏంటమ్మా? పిటిషన్ ఇవ్వాలి. ఆ, కూర్చోండి. మ్మ్. మ్మ్.